జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీని సెలబ్రేషన్ తగలయ్యా. వచ్చినప్పటి నుంచి చచ్చేదాకా ఒకటే పాట పట్టుకుంది, సెలబ్రేషన్ సెలబ్రేషన్ అని. ఎస్ఐజీ టైం అవుతుంది, ముహూర్తం కూడా మంచిగా ఉన్నది. ఎన్కౌంటర్కి రెడీ చేసేవి, ఉరికే ఛాన్స్ లేదు. ఫటా ఫటా ఫట్ ఫట్ 4 రౌండ్లు షూట్ చేస్తా, సరిపోతుంది కదా? అంతే సార్. ఇంకేది మరి, కానీ ఫాస్ట్గా వీళ్ళని బయటికి తీసుకొచ్చి పారేయండి. ఓకే మేడం. అమ్మో, నిజంగా చంపేసేలా ఉన్నారా? సార్, శవాలు కదులుతున్నాయి సార్. సార్, మేము శవాలం కాదు సార్, బ్రతికే ఉన్నా. వావ్, వాట్ ఎ మిరాకిల్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎన్కౌంటర్ పేరు చెప్తేనే ఎవ్వల కన్నా గుండె ఆగిపోతుంది, కానీ ఈడ ఆగిన గుండె కూడా అమాంతం కొట్టుకున్నాడు స్టార్ట్ అయిపోయింది. అవును సార్, ఇది ఎప్పుడూ చరిత్రలో జరగని సంఘటన సార్. అవును సార్, అవును సార్. అవునవును. అవునవునవును. ఏంద్రా, కూరలు లేని పాము కాటేస్తే మీరు చచ్చిపోయారా? నిజంగా ఎవ్వరు కూడా మీ అంత న్యాచురల్గా యాక్టింగ్ చేయరు. సారీ సార్. మీతో నిజం చెప్పించాలని మేం పాములను వదిలితే అవే పాముల్ని వాడి మీరు పర్ఫార్మెన్స్ వదులుతారా? సార్, అన్నీ ఒప్పుకున్నాం కదా సార్, ఇంకేం నిజం లేదు సార్. సీతారత్నం, ఏంది ఈ పేరు గుర్తు రావట్లేదా? సార్, అది ఇంకా సేమ్ పర్ఫార్మెన్స్. చెక్, గుర్తుకొచ్చిందా? ఎవరు సార్ మీరు? ఇంత తిక్క కుదిరినా మీకు ఇంకా నా పేరు గుర్తులేదు చూడు. రాథోడ్, రూడ్ రాథోడ్. నిజం పాతాళంలో దాక్కున్నా చాలా చక్కగా పద్ధతిగా పైకి లాక్కొచ్చే పోలీసోడు. ఏ కానిస్టేబుల్స్ సార్, ఓపెన్ చేయి. ఈ కేసు కూడా ఉందా ఫైల్లా? మీతోనే చెప్పిద్దామని కొంచెం హైట్లో పెట్టినా, కానీ మీరు నాకంటే గొప్పగా హైడ్ చేసి రోయ్. చలో, ఇంకా హైడింగ్లు రైడింగ్లు లేవు. తేడాలు చేస్తే బాడీల పార్ట్లు డివైడింగ్లే. ఇగో, కథలు వాడకుండా నిజం ఒప్పుకొని ఫైల్ మీద సంతకం పెట్టుర్రి. పానాలతోటైనా ఉంటారు. గీ లోన్లు పంచాయతీలు ఏమున్నాయి? ఇగో ఎస్ఐజీ, ఇంకా టార్చర్ చేసుడు మానేసి గీలని లోపలేసి. విషయం అర్థమైతే గాలే నిజం చెప్తారు, లేదంటే ఇంకా అర్థం చేయించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్. అయినా మీకే కాదు రోయ్, నాకు కూడా ఎక్కువ టైం లేదు. ఎల్లుండి నాకు గీ నుంచి ట్రాన్స్ఫర్. పెండింగ్ కేసు అనేది నా అకౌంట్లోనే లేదు, ఉండనివ్వా. మేము చేసిన విశ్వ ప్రయత్నాలకి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో అన్నీ రేపు తేల్తాయి. ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నాలు ఏవి వృధా కావులే పిన్ని. ఈ ఇంటికి ఎంత మంచి జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ అమ్మవారి దయ ఈ ఇంటి మీద ఉండే తీరుతుంది. మీరేం టెన్షన్ పడకండి. ఈ వ్రతమే నీ జీవితాన్ని చీకటి చేయడానికే. అది రేపు నీకే తెలుస్తుంది. స్మైలీ, నువ్వు నాకు గాజులయ్యి, నేను నీకు గాజులు వేస్తాను. తీసుకో. జాగ్రత్తగా వేసుకోండి. సరిపోయారు జంట కవుల్లాగా. మీరేంటో మీ విధానాలేంటో
ఒక్కటి అర్థమై చావడం లేదు. చిచి. అమ్మా చైత్ర, గాజులు నువ్వు కూడా వేసుకోమ్మా. ఆవిడ గారికి ఎందుకత్తయ్యా? తనేమి మన ఇంటి మనిషి కాదు కదా. అని మనమంటే కాదు కదా గోమతి, పద్ధతి కాదు. కోపం పనికిరాదు. అమ్మాయి నువ్వు తీసుకో. నేను రూమ్లోకి వెళ్ళి వేసుకుంటాను బామ్మ. రే విరాజ్, వెళ్ళరా, చైత్ర చేతులు పిలుస్తున్నాయి. సరే అయితే నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. శ్రీవారు, ఈ గలగల గాజులు ఏమంటున్నాయో వింటున్నారా? ఈ గాజుల సవ్వడి నా గుండె సవ్వడితో జత చేయాలని ముచ్చట పడుతున్నాయంట శ్రీమతి గారు. మరి వీటి ముచ్చట తీరాలంటే మీ చేత్తో ఈ గాజులు నా చేతికి చేరాలి. అప్పుడే మన ఈ గాజుల సవ్వడి మరింత మధురమవుతుంది. బామ్మగారు ఏమన్నారో గుర్తుందిగా? ఒక్క గాజు కూడా పగలకూడదంట. పగలకూడదని వీటికి కూడా తెలుసు. నువ్వేం కంగారు పడకు. ఈ గాజులకి తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.